హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు. బాగున్నారా? ప్రశాంతంగా సంతోషంగా నిద్ర మేలుకొని, ప్రశాంతంగా నిద్రపోతే సంతోషంగా మేల్కొంటారు. కలవరాలతోటి నిద్రపోతే చికాగ్గానే మేల్కొంటారు. సరే, అయ్యిందేదో అయ్యింది, ఇవాళంతా గందరగోళం అయిపోయింది అని అనుకోకుండా పొద్దునే మన దేశంలో అంటారు, ఎవరి ముఖం చూశానో, ఎవరి ముఖం చూసినా ఏమవ్వదు, యేసయ్య ముఖం చూస్తే నా ముఖమును వెతుకుడి, నన్ను వెతుకుడి అన్నాడు ప్రభు. ఆయన వెతుకువారు సమాధానాన్ని కనుగొంటారు. అందుకని వేకువని ఆయన వాక్యములు, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికలను, ఆయన ఉద్దేశాలను ఎరుగుటకు వాక్యం ధ్యానిస్తున్నాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. లోకంలో ఎటు చూసినా గందరగోళమే, ఎవరిని చూసినా సమస్యలే, ఎటుపోయినా సమాధానం లేని పరిస్థితి. కానీ సమాధానకర్తవైన నీ వైపు చూచినప్పుడు, నీలో ఉన్న ప్రశాంతతను, నీ మనస్సును మేము ఎరిగినప్పుడు మేము ఎంతగానో ధన్యులమని గుర్తించి, ఇదిగో నీ పాద సన్నిధిలో నీ మాట కొరకు వేచి ఉన్నాము. మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మాట్లాడతాడా? అవునండి, ఆయన అనేక విధాలుగా మాట్లాడతాడు. అన్నిటికంటే ఈ రోజుల్లో మనకి అందుబాటులో ఉన్న తన వ్రాయబడిన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం అనగానే ఈ పాటికి మీకు తెలుసుండా. ఈ వచనాన్ని మీరు వాగ్దానంగా మీరు తీసుకుంటే, ప్రతిసారి మీకు సమస్య వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు వెంటనే మీరు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమాధానంతో నింపబడతారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నేను కాదంటే చెప్పేది, ప్రభు చెప్తున్నాడు. నేను మిమ్మును గురించి, మీరెవరో నాది లేదు, కానీ దేవునికి తెలుసు. ఈ వాక్యం వింటున్న మిమ్మును గురించి నేను ఉద్దేశించిన సంగతులు, అంటే ఆయన తలంచిన విషయాలు, ప్లాన్స్, సంగతులు నేను ఎరుగుదును. బా, ఎంత గొప్ప దేవుడు అసలు! మనల్ని ఎరిగినవాడు, మన కొరకు గొప్ప ప్రణాళిక కలిగినవాడు, మనల్ని తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఎరిగినవాడు, మన అంతం ఎరిగినవాడు, మన సంగతి అంతా ఎరిగినవాడు. ఏంటంటే, ఆ సౌరస్త్రీ వచ్చి నాకు ఆ జీవజలం ఇమ్మని అడిగితే, మీ పెనిమిటిని పిలిచిరా అన్నాడు. ఆమె నాకు పెనిమిటి లేడుగా అన్నప్పుడు, అవునవును, ప్రస్తుతం నీకు పెనిమిటి లేడన్న సంగతి తెలుసు, నీకు 6 పెనిమిట్లు ఉన్నారని తెలుసు, ఇప్పుడు నీవు మరొకరిని ప్రయత్నిస్తున్నావని తెలుసు. అమ్మ, నీ సంగతి అంతా తెలుసమ్మా, నీ బాధ అంతా తెలుసమ్మా, నీకెక్కడ తృప్తి దొరకడం లేదు, నీ దాహం తీరటం లేదు, నీ కామదాహం తీరటం లేదు, నీ ధనదాహం తీరటం లేదు, ఏంటండి, నీ ఆశలు తీరటం లేదు. ఇదే కదా ఇవాళ మనుషులకి. ఏనున్నా ఇంకా ఇంకా అనేది ఒక దాహం, ఒక కోరిక, ఒక వాంఛ. అందుకే నీకు నీ దాహాన్ని తీర్చగలిగిన, నీకు సంతృప్తిని ఇవ్వగలిగిన జీవజలాలు ఇవ్వడానికి వచ్చాను నేను. నీ గురించి నా గొప్ప తలంపులు ఉన్నాయి. నువ్వు పాపివని, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావని, నీ జీవితాన్ని వృధాపరుచుకున్నావని నాకు తెలుసు. అయితే నీ గురించి నేను గొప్ప సంగతులు కలిగి ఉన్నాను. నువ్వు అవి తెలుసుకోక నీ ప్రయత్నాల్లో నువ్వు మునిగిపోతున్నావు.
నిన్ను ఒక సాక్షిగా చేయాలని, నీ ఊరికే నిన్ను దీవెనకరంగా చేయాలని, నీ జీవితంలో నిరంతరమైన రక్షణ అనుభవం పొందినట్లుగా చేయాలని నేను ఉద్దేశించి నీ మార్గంలో వచ్చాను, నీ కోసమే అన్నట్టుగా ఆమెతో చెప్పాడు. చూడండి, ఈ రోజున మీరు ఎక్కడ ఏం ఆలోచనలో ఉన్నారో, మీరు ఏమేమి అనుకుంటున్నారో, ఒక ఇల్లు కట్టుకుంటే మాకు బాగుంటుంది, పిల్లలు పెళ్ళి అయిపోతే బాగుంటుంది, మా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఈ వ్యాపారం మొదలుపెట్టాలి, ఏంటో ఉన్న స్థితిలో అభివృద్ధి లేదు అంటూ చికాకుతో ఈ కలవరాలతో ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు, నన్ను చూడు, నన్ను అడుగు, నాకు మొర్రపెట్టు, నేను మీకు కనపరుచుకుంటాను అంటున్నాడంట. తర్వాత వచనంలో కూడా నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నీకు తెలియదేమో కానీ, నీ భవిష్యత్తు నీకు తెలియదు కానీ నాకు తెలుసు, నేను ఎరుగుదును. అవి రాబోవు కాలమందు, ఇన్ ఫ్యూచర్, రాబోయే దినాల్లో, రాబోయే కాలంలో అవి నిరీక్షణ కలిగినట్లుగా ఒక హోప్. నాకు ఇంకే నిరీక్షణ లేదు, దర్ ఇస్ నో హోప్ ఫర్ మీ, ఐ బికమ్ హోప్లెస్ అని చాలామంది విసిగిపోతున్నారు మీ ప్రయత్నాల్లో. ఆ సమరయ స్త్రీ కూడా ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎంతమందిని మార్చినా జీవితంలో తృప్తి లేదే, ఒక్కరు సర్లేదే, నా బతుకు సర్లేదే అన్నప్పుడు నీకో నిరీక్షణ ఉంది అని ప్రభు చెప్పినట్లు ఈరోజు మీ ప్రయత్నాల్లో విఫలమై ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ గురించి నీకు హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. అది సమాధానకరమైన ఉద్దేశం. అవి సమాధానాన్ని ఇచ్చే, నువ్వు వెతుకుతున్న సమాధానం నీకు దొరికించేవి, నీకు దొరికేటట్టుగా చేసే, నువ్వు దేని కొరకై ప్రయాసపడుతున్నావో అది నీకు ఇవ్వాలనుకుంటున్నావు. నీకు ఆ తృప్తిని ఇవ్వాలని, ఆ సమాధానం ఇవ్వాలని, ఆ సంతుష్టిని ఇవ్వాలి. నేను నా ప్లాన్స్ కలిగి ఉన్నాను, నా ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవి సమాధానకరమైన ఉద్దేశం. నమ్మండి దేవుణ్ణి. దేవునికి ఎప్పుడు కూడా మనకి కీడు చేయాలని ఉండదు. ఏటో బాధలు వచ్చినప్పుడు దేవుడు నన్ను చేశాడు, నా తలరాత, నా కర్మ అని విశ్వాసులు కూడా అంత హీనస్థితికి దిగజారిపోవటం న్యాయమా? దేవుడు ఎప్పుడు కీడు చేయడు. ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను దుఃఖమునైనను కలుగు చేయవాడు కాడు. మన జీవితంలో కొన్నిసార్లు నష్టాలు కలుగుతున్నాయండి, అది మనం తెచ్చుకున్నవేనండి. మన ఇష్టానుసారంగా వెళ్తే ఉచ్చుల్లో పడతాం. దెర్ ఇస్ ఎ వే దట్ సీమ్స్ టు బి గుడ్, బట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ డెత్. ఒక ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీ. నువ్వు అనుకుంటున్నావు ఆ దారిలో పోతే ఏదో అని, బట్ దెర్ ఇస్ ఎ డెడ్ ఎండ్. ఇంకట్టించి అవతలకు పోలేని పరిస్థితుల్లో వెనక్కి ముందుకు తిరుగుతున్నావు. ఇవాళ అడుగు దేవుని, నీ ఉద్దేశాలు తెలుసుకునేటట్టు నా మనోనేత్రాలు తెరవయ్యా. నీవు నా కొరకు కలిగి ఉన్న సమాధానకరమైన మేలైన తలంపులను నేను ఎరుగునట్లుగా నాతో మాట్లాడయ్యా అని మోకరించి ప్రార్థించండి. ఆయన చిత్తం క్లియర్గా, చక్కగా, స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. నేను మీ కొరకు కలిగి ఉన్న తలంపులు సమాధానకరమైనవే కానీ అవి హానికరమైనవి కావు. హాని చేసే దేవుడు కాదండి. మనుషులు మనకు హాని చేస్తారు, మనల్ని మోసం చేస్తారు, మనకి ఏదేదో చేస్తారని చెప్పి చివరికి మొండి చేయి చూపిస్తారు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ప్రభువుని నమ్మితే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, నీకు హాని చేయడు. ఆయన నడిపించే మార్గం జీవ మార్గం. ఆయన తోడై ఉన్నప్పుడు అంచెలంచెలుగా నీవు అభివృద్ధి చెందుతావే కానీ కృషించిపో. మీ కొరకు నేను కలిగి ఉన్న తలంపులు హానికరమైనవి కావు కానీ నిరీక్షణ కలిగినట్లుగా
సమాధానకరమైనవి. దేవా, నీ తలంపుల మొత్తం ఎంత గొప్పది! అవి లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నవని దావీదు చెప్పినట్లు మీరు ఎంతగా దేవుని సందులో మోకరించి ప్రార్థిస్తారో, ఎంతగా ఆయన చిత్తాన్ని అన్వేషిస్తారో, ఎంతగా ఆయన మనస్సును ఎరిగినట్లుగా మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటారో, అంతగా ఆయన అద్భుతమైన ప్రణాళికలను ఎరగలుగుతారు. ప్రార్థన అంటే కేవలం మనకున్న విన్నపాలు, అవసరతలు చెప్పుకోవటం కాదండి. ప్రార్థన అంటే దేవుని ఉద్దేశాలను ఎరగటం. నీ తలంపులన్నీ ఆయనకు చెప్పి ఇది చెయ్యి అంటం కాదు. నీ తలంపులు నాకు తెలియజేయి ప్రభువా, అవి నాలో నెరవేర్చు ప్రభువా అని అడగటం. చూడండి, తర్వాత వచ్చిన మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేమి, నేను మీ మనవిని ఆలకింతును. మీరు నాకు మొరపెడితే, నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవిని ఆలకిస్తా. మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతా. మీరు నన్ను వెతికినడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొంటారు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మనం మొరపెడతామంటే ఆయన్ని వెతికితే, ఆయన చిత్తాన్ని వెతికితే, ఆయన మనస్సును వెతికితే, ఆయన పూర్ణ హృదయంతో మనం ఆయన్ని వెతికితే, అంటే మనం ఏదో ఆప్షన్ లాగా ప్రభువా చెప్పు నాయన, నీ ఉద్దేశం చెప్పు, నా ఉద్దేశం ఇది, అందరూ చెప్పేది ఇది, నీది కూడా చెప్పు, ఏది బాగుంటే చేస్తానన్నట్టుగా వెతుకుతారండి కొంతమంది. నా ఉద్దేశం లేవు ప్రభువా, నావన్నీ విడిచిపెడుతున్నా. ఇతరులు చెప్పిన మాటలకు నేను చెవియొగ్గను. నాకు తెలుసు నీవు నాకు శ్రేష్టమైన సంగతులు చెబుతావు, నా పట్ల నీకున్న ప్రణాళికను బయలుపరుస్తావు. నీ చిత్తం ఏదో నాకు చెప్పు నాయన, నీ చిత్తం చేస్తాను అన్నవారండి ఖచ్చితంగా వర్ధిల్లుతారు. వివాహం విషయంలో, ఉద్యోగం విషయంలో, ఈవెన్ మన పిల్లల చదువుల విషయాల్లో, మన యొక్క ప్లాన్స్ అన్నీ కూడా, మన వ్యాపారాలు, మన యొక్క గృహ నిర్మాణాలు, మన వస్తు వాహనాలు కొనుక్కునే విషయంలో, ఈవెన్ మన ట్రావెల్ విషయంలో, ఈవెన్ నువ్వు ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ దేవుని ముందు పెట్టు, లేక అవన్నీ దేవుని సందులో విడిచిపెట్టు. ఇవన్నీ నా మనసులో ఉన్నాయి ప్రభువా, ఏవి నీ తలంపులో అవి నాకు దయచేయి, నువ్వు నన్నేం చేయమంటావో చెప్పు అని మీరు ప్రభుని అడగలిగితే, ఆయన్ని నమ్మితే, దెర్ ఈస్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిరీక్షణ ఉంది. దేర్ ఈస్ పీస్ ఇన్ క్రైస్ట్. ఆయనలో సమాధానం ఉంది. దేర్ ఈస్ అన్ ఆన్సర్ విత్ క్రైస్ట్. ఆయన దగ్గర మనకు సమాధానం ఉంది. ఎంత వెతికినా దొరకని తృప్తి, శాంతి, సమాధానం ప్రభు సన్నిధిలో మనకు దొరుకుతుంది. ఆయన చిత్తము చేసినప్పుడు మనం నిజంగా వర్ధిల్లుతాం, దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మా జీవితాల్లో మా ఇష్టం చేసుకుని నష్టపోయిన పరిస్థితులు, ఆగిపోయిన పరిస్థితులు ఎన్నో గుర్తొస్తున్నాయ్యా. ఏదేదో చేయాలనుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాం. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఎక్కడో ఒక యాడ్ చూసామని అది ఇది పెట్టి లోకాన్ని వెంబడించి నష్టపోతున్నామే. కానీ అసలు నన్ను సృష్టించిన సృష్టికర్త ప్రణాళికలు నా పట్ల ఏమై ఉన్నవి, ఆయన చిత్తమేంటి అని ఎరగడానికి మాకు నేర్పించయ్యా. లోకం పోకడతో మేము పోక, ప్రభు బిడ్డలుగా నా పరలోకపు తండ్రి చిత్తము నా పట్ల నెరవేరాలి, నా దేవుని ఉద్దేశాలు నా పట్ల నెరవేరాలి. నన్ను ఎరిగిన ప్రభు నా కొరకు సమాధానకరమైన సంగతులను కలిగి ఉన్న ప్రభు, ఆయన ఉద్దేశాలను నేను కనుగొన్నట్లుగా ఆయన పాదాల దగ్గర నేను కనిపెట్టాలనే ఆశ మా ఒక్కొక్కరికి దయచేయండి. మాకు హాని చేసేవాడు కాదని, కీడు చేసేవాడు కాదని, మేలు చేసేవాడేవని, ఆశీర్వదించేవాడివని నిన్ను నమ్మటానికి మాకు సహాయం చేయాలి. నిన్నే నమ్ముకునేటువంటి పూర్ణ హృదయముతో నిన్ను నమ్మే జీవితాలను నీకు మొరపెట్టుకొని నీ పాద సన్నిధిలో కనిపెట్టి
నీ చిత్తము నెరిగి ప్రతి అడుగు వేయినట్లుగా నీ బిడ్డలైన ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థన అవసరతలు, భారాలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్, ఈ మీటింగ్స్ ద్వారా మీరు ఎలాంటి అనుభవాలను ఈ మెసేజెస్ ద్వారా పొందుతున్నారన్న విషయాలను కూడా ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు మాకు వాట్సాప్ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ పట్ల జరిగిస్తున్న కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఎవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం, ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ క్యూఆర్ కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు క్యూఆర్ కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించిన వారు అవుతారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు, ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయలో పాల్గొనడానికి అవకాశం కలిగేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అక్రాస్ ద గ్లోబ్ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి, సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో, ప్రయాసతో మనం అందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుడును గాక.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.